హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో నేను పప్పీ కుకీస్ ఎలా చేయాలి అనేది చూపించబోతున్నానండి. చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్ తోటే ఈ పప్పీ కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా త్వరగా అంటే చాలా త్వరగా అయిపోతాయి. నేను ఇవి ఓవెన్లో ఇంకా గ్యాస్ మీద ఎలా చేయాలి అనేది చూపించాను. చాలా క్రంచీగా ఉంటాయి. అవి ఎలాగో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ నేను దీనికోసం 1 కప్పు షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోకి వేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఈ బౌల్ తోటి కొలత తీసుకున్నానండి. దీనికోసం నేను 1 కప్పు తోటి షుగర్ పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని తీసుకొని 3/4 భాగం కప్పుతోటి షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. దీనికి ఎలాంటి కొలతలు అవసరం లేదండి, కాకపోతే మీకు తెలియడానికని చెప్పి నేను చూపిస్తున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్ కూడా అదే కప్పుతో తీసుకొని ఇంత మిగిలే వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోలేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 వేసుకున్న తర్వాత ఒక విస్కర్ కానీ ఒక స్పూన్ కానీ తీసేసుకొని ఇలా మొత్తం షుగరు ఇంకా ఆయిల్ 2 కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కింద నుంచి మొత్తం మనం కదుపుతూ మొత్తాన్ని అన్నిటినీ కలిపేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో షుగర్ పౌడర్ అనేది కలిసిపోతుంది. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఒక 2 డ్రాప్స్ సరిపోతుంది, చాలా ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్నైనా సరే పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను మైదా పిండిని తీసుకుంటున్నాను కప్పుతోటి. తీసేసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇంకా నాకు కొంచెం లూజ్ ఉంది కదా, నేను మిగిలిన పిండిని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయేలాగా మనం చేతితోటి ఎక్కువ రఫ్గా చపాతి పిండిలాగా మనం కలపకుండా మన వేళ్ళతోటి చాలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నేను ఇందాక వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ అని చెప్పానండి. అది ఏది అవసరం లేకుండా కూడా మనం బిస్కెట్స్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇలా మొత్తాన్ని బిస్కెట్ పిండిని అంతా ఇలా బాల్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ లూజ్ ఉండొద్దు. లూజ్ ఉంటే మీరు కొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. టైట్గా ఉంది అంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని బాండి అందులో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఆ పైన ఒక గాజు దాంతో నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఏది యూస్ చేసినా పర్లేదు, బిస్కెట్స్ మనకి ప్లేట్కి అంటుకోకుండా రావడమే మనకి ఇక్కడ. ఇలా ప్లేట్ మొత్తానికి ఇలా పూసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ కలిపి పెట్టేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని రౌండ్ షేప్ లాగా చేసుకోవాలండి. ఈ బాల్ చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేయొద్దు. కన్సిస్టెన్సీ బాల్ అనేది మనకి ఈ విధంగా వచ్చేలాగా మీరు పిండి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా నేను ఒక 3 బాల్స్ని చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈలోపు మనకు అవెన్ కూడా ప్రీహీట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ 180 డిగ్రీస్ దగ్గర అవన్నీ ప్రీహీట్ పెట్టుకోవాలి. ఇలా బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చాకోస్ తీసుకున్నానండి. ఈ షేప్ ఉండే చాకోస్ని తీసుకుంటే బాగుంటుంది. ఇలా చాకోస్ అండి, ఇది 10 రూపీస్ ప్యాకెట్. మనకు బోలెడన్ని చాకోస్ వస్తాయి. ఇంకా నేను ఇక్కడ కళ్ళకి మూతికి పెట్టడానికి ఈ షేప్ స్ప్రింకిల్స్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా చాకోస్ని పప్పీకి చెవులలాగా మనం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క స్ప్రింకిల్ని తీసుకొని ఇలా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఈ పొడవుగా ఉండే స్ప్రింకిల్స్ లేకపోతే చాకో చిప్స్ ఉంటాయి కదండి, అవి కూడా సరే మనం యూస్ చేయొచ్చు. అవైతే
అన్నీ సూపర్ మార్కెట్స్లో మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. చూసారు కదా పప్పి ఎంత క్యూట్గా ఉంది. ఇలా ఒక్కొక్క పప్పీని మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాల్ని మనం తీసుకొని సేమ్ ఇందాక చేసిన విధంగానే ఒకసారి మళ్ళీ మనం అలా ప్రెస్ చేసుకొని బాల్ లాగా చేసేసుకోవాలి. బాల్ లాగా చేసుకున్న తర్వాత ఈ బాల్కి కూడా మనం 2 చాకోస్ని అటు ఇటు చెవులలాగా పెట్టేసుకోవాలండి. కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూనే పెట్టండి, లేకపోతే మనకి మొత్తం బేక్ అయిపోయాక అవి చాకోస్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం స్ప్రింకిల్ని ఈ షేప్లో ఉన్నది తీసుకుందాము. తర్వాత ఐస్ కొంచెం వేరే షేప్లోవి తీసుకొని పెట్టడం వల్ల పప్పి ఎక్స్ప్రెషన్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. అంతేకాదు కొన్ని కళ్ళు పైకి కొన్ని కిందకి అలా ఉండడం వల్ల పప్పి ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా క్యూట్గా చాలా బాగుంటాయి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకోవాలి. ఇవి నేను మా పాప బర్త్డేకి చేశానండి, తన ఫ్రెండ్స్ కోసం. ఆ తర్వాత ఇలా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టొద్దు, కుకీస్ అనేవి మాడిపోతాయి. ఇలా మనం 10 to 15 minutes పెట్టేసుకొని తర్వాత చెక్ చేసుకోవాలి. మనం ఒక నైఫ్ తోటి కుకీని పక్కకు జరిపితే ఈజీగా వచ్చేస్తుంది అంటే మనకు కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసాం కదా, అవి కూడా రెడీ అయిపోయాయి. ఓవెన్లో వచ్చినాయి ఎలా వచ్చాయో ఒకసారి చూసిద్దాం. చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయాయి. ఆ తర్వాత ఇవి గ్యాస్ మీద మనం పెట్టి బేక్ చేసుకున్నాం కదా, అవండి గ్యాస్ మీద పెట్టినవే నాకు చాలా బాగా నచ్చాయి. చాలా క్రంచీనెస్ అనేది వచ్చింది. అంతే అండి, చాలా ఈజీగా పప్పి కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. నేను ఈసారి నుంచి గోధుమ పిండితోటి ఇలా మంచి మంచి కుకీ రెసిపీస్ని చేసి చూపిస్తానండి. చూసారు కదా పప్పీస్ మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి నేను మా పాప బర్త్డే కోసం తన ఫ్రెండ్స్ కోసం చేశానండి. వాళ్ళందరికీ పిల్లలకి చాలా బాగా నచ్చాయి. మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తనే అడిగిందండి పప్పీ కుకీస్ చేయమని చెప్పి. చూసారు కదా చాలా క్యూట్గా ఉన్నాయి. అన్నీ మనకి చాలా ఈజీగా దొరికే మెటీరియలేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. చూసారు కదా చాలా క్రంచీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.